అందరికీ నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. మనసులు కలవని మనువు ఎక్కువ రోజులు ఉండదని కూడా పెద్దలు చెప్తారు. ఒకప్పుడు పెళ్లి చేయాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్లి చేసేవాళ్లు. నేడు అలాంటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మ్యారేజ్ బ్యూరోలు వచ్చాయి. అంతర్జాలం వివాహాలకు వేదికగా మారిపోయింది. ఇక వాట్సాప్లు, ఫేస్బుక్ల వంటి సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన యువతి యువకులు అభిప్రాయాలు కలవడంతో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. పెళ్లిళ్లలో అమ్మాయిల నిర్ణయాధికారంలో మార్పులు వచ్చాయని చెబుతోంది ఐక్యరాజ్య సమితి అధ్యయనం. సరే, మరి ముందైతే ఈ కార్యక్రమం చూసేయండి. ఈ విషయం గురించి మరింత మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన సౌందర్య లహరి కార్యక్రమం వచ్చేసింది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్న న్యాచురల్స్ ఫ్యామిలీ సలూన్ కి. మరి ఇక్కడ మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ స్మిత గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో అడిగి తెలుసుకుందామా? నమస్కారం స్మిత గారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. సో స్మిత గారు, ఇవాళ సౌందర్యానికి సంబంధించి మా సకులకు ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు వచ్చేసి మీకు ప్యూర్ మాయిస్ట్ ఫేషియల్ గురించి చెప్పబోతున్నానండి. ఓకే, ప్యూర్ మాయిస్ట్ ఫేషియల్. దీని వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటండి? దీనివల్ల మీకు వచ్చేసి ట్యాన్ రిమూవ్ అవుతుందండి, స్కిన్ మాయిశ్చర్ అవుతుందండి. ఓకే, సో ఇది ఎలాంటి స్కిన్ టైప్స్ కి బాగుంటుందండి? యాక్చువల్గా బేసిక్గా వచ్చేసి మీకు డ్రై స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఓకే, అబ్బో, డ్రై స్కిన్ అంటే నిజంగా ఇది మనకి ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా మంది స్కిన్స్ అంతా కూడా డ్రై ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి బాగుంటుందండి ఇది. ఓకే, నైస్. అండ్ అలానే ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకి సెట్ అవుతుంది? 18+ వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ ఫేషియల్ 18+ వాళ్ళ నుంచి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇది ఎలా చేస్తారండి ఈ ఫేషియల్? ఈ ఫేషియల్ వచ్చేసి మీరు జనరల్ గా చేసేది వచ్చేసి మామూలు వాటర్ తో చేస్తారు. ఈ ఫేషియల్ వచ్చేసి మీకు వామ్ వాటర్ తో చేస్తారు. ఓకే, సో వెచ్చగా కూడా ఉంటుంది. నైస్. ఓకే స్మిత గారు, సో ఆ ఫేషియల్ ఏంటో చూసేద్దామా మరి? షూర్ అండి, తప్పకుండా. అనుష, ఇక్కడ మనం ఈ స్కిన్ టోన్ చూస్తే డ్రై స్కిన్ ఉంది కంప్లీట్ గా. సో మనం స్టార్టింగ్ వచ్చేసి క్లెన్జింగ్ చేయాలి. ఇందులో డస్ట్ అనేది రిమూవ్ అవుతుంది. ఓకే, సెకండ్ వచ్చేసి టోనింగ్ చేసుకోవాలి. ఇందులో మనకు pH బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనము స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్లో వచ్చేసి మనకి ఏంటంటే డెడ్ స్కిన్ మొత్తం రిమూవ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ టోటల్ ఈ క్లెన్జింగ్, టోనింగ్, స్క్రబ్బింగ్ ఇవంతా కూడా ఎంతసేపు చేయాలంటే 3 to 4 minutes చేయాలి. విత్ వామ్ వాటర్ చేయాలి. వామ్ వాటర్. ఎస్. ఓకే, నైస్ అండి. సో చేసేయండి. ఓకే అండి. మనము పౌడర్ చేసుకొని అందులో పచ్చి పాలు మిక్స్ చేసిన తర్వాత పేస్ట్ లాగా మనం చేసుకున్న తర్వాత అది మనము ఫేస్కి ప్యాక్ లాగా వేసుకోండి. 10 to 15 minutes వేసుకున్న తర్వాత రిమూవ్ చేసుకోవాలి. అది ప్యాక్ లాగా యూజ్ అవుతుంది. ఇది మనం డ్రై స్కిన్కే కాకుండా ఆల్ టైప్ స్కిన్కి చాలా గ్లోగా కూడా ఉంది. అవును. సో స్మిత గారు, ఈ ఫేస్ ప్యాక్ మనం యూజ్ చేసిన తర్వాత స్కిన్కి ఎలాంటి కేర్ తీసుకోవాలి? మనము సోప్ అనేది 8 hours వరకు యూజ్ చేయకూడదండి. సో వాటర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే, అండ్ అలానే ఇది ఎప్పుడెప్పుడు అంటే ఎన్ని డేస్కి ఒకసారి చేసుకుంటూ ఉండడం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి? 21 daysకి ఒకసారి చేసుకుంటే మనకు రిజల్ట్ అనేది ఫ్రీక్వెంట్గా మనం మెయింటెనెన్స్ చేసినట్టు ఉంటుంది. 21 daysకి. అవునండి. ఓకే. ఓకే స్మిత గారు, సో ప్యూర్ మాయిస్ట్ ఫేషియల్ గురించి మా సకులందరికీ ఇవాళ చక్కగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్స్. ఇది ఇవాళ సౌందర్య లహరి కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. భారతదేశంలో గతంతో పోలిస్తే జీవిత భాగస్వామి ఎంపికలో అమ్మాయిలు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ బాగా పెరిగిందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక వెల్లడిస్తోంది. అయితే పెద్దలు సూచించిన సంబంధాల్లో నుంచే తమకు నచ్చిన భాగస్వామిని నేటి ఆడపిల్లలు ఎంపిక చేసుకుంటున్నారు. కుటుంబం గురించి, అబ్బాయి మంచి చెడ్డల గురించి ఒకప్పుడు తల్లిదండ్రులు ఆలోచిస్తే ఇప్పుడు ఆ విషయాల్ని అమ్మాయిలే స్వయంగా పరిశీలిస్తున్నారట. సరే, మరి ఇప్పుడు ఈ కార్యక్రమం చూసేస్తారా? మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. అలంకృత కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన అలంకృత కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ సబిత గారు. మరి ఈ రోజు అలంకృత కార్యక్రమంలో ఇంటీరియర్ సంబంధించి ఏం పరిచయం చేయబోతున్నారో ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే సబిత గారు. నమస్తే లహరిక. ఎలా ఉన్నారండి? బాగున్నాను లహరిక. నువ్వు? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను. మరి ఈ రోజు మా సఖి ప్రేక్షకుల కోసం ఇంటీరియర్ సంబంధించి ఏం పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు ఒక 3 bedroom హౌస్ చూద్దాం లహరిక. ఓకే. సో దానిలో ప్రొవైడ్ చేసిన స్టోరేజ్ కానీ, కలర్ కాన్సెప్ట్ కానీ, థీమ్ వైజ్ గా ఎలా డిజైన్ చేసామో చూద్దాం. ఓకే, మరి వెళ్దామా?
ఇది మెయిన్ డోర్ లహరిక. సో మెయిన్ డోర్ చూస్తే అర్థమవుతుంది మనకు రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా కంటెంపరీగా డిజైన్ చేయడం జరిగింది. సో ఇందులో ఒక అబ్స్ట్రాక్ట్ షేప్ తీసుకోవడం జరిగింది మెయిన్ డోర్. సో అన్ని చోట్ల మెయిన్ డోర్ అనగానే కార్వింగ్స్ అవన్నీ ఇస్తా ఉంటాము. ఇక్కడ మాత్రం వెరీ యూనో కొంచెం స్టైలిష్ గా కొంచెం డయాగ్నల్ గా తీసుకోవడం జరిగింది. అండ్ అందులో ఏంటి అంటే వీ హావ్ గివెన్ ద బ్రాస్ అడిషనల్ గా అబ్స్ట్రాక్ట్ గా ఇవ్వడం జరిగింది. అండ్ హ్యాండిల్ కూడా చూస్తే కనుక మనం ఆ బ్రాస్ హ్యాండిల్స్ అలా తీసుకోకుండా వుడ్ హ్యాండిల్ తీసుకోవడం జరిగింది. సో సింపుల్ అండ్ కంటెంపరీ. అండ్ కలర్ కూడా చూస్తే కనుక వెరీ న్యాచురల్ టీక్స్ తీసుకోవడం జరిగింది. లోపలికి వెళ్దాం పదండి. లహరిక ఇది వచ్చేసి సూపర్ డ్రాయింగ్ రూమ్. సో ఈ హౌస్ మనకి సెంటర్ స్ప్రెడ్ అనమాట. సెంటర్ స్ప్రెడ్ హాల్ ఉంటుంది. రైట్ అండ్ లెఫ్ట్ బెడ్రూమ్స్ అండ్ కిచెన్ లాగా డివైడ్ అవ్వింది. సో వీ హ్యావ్ గాట్ పర్ఫెక్ట్ షేప్ అనమాట, పర్ఫెక్ట్ ప్లేసింగ్ ఉంది. సో ఈ డ్రాయింగ్ రూమ్ ని మనం ఒక ప్రాపర్గా అంటే లైక్ టీవీ యూనిట్ డోర్ బ్యాక్ ఇది టీవీ యూనిట్ డివైడ్ చేయడం జరిగింది. ఇది టీవీ యూనిట్ కూడా ప్రాపర్గా ఏంటి అంటే మనకి డోర్ బ్యాక్ సైడ్ వెళ్ళినా కూడా చేసినప్పటికీ వీ హ్యావ్ గివెన్ ఒక 4 పాకెట్స్ లాగా ఇవ్వడం జరిగింది లహరిక. అండ్ కలర్ కాంబినేషన్ చూస్తే ఇందులో అంత బ్రౌన్స్ అండ్ గ్రే కలర్ లో ఉంది. సో వైట్స్ ఇందులో బ్రౌన్ కి కాంప్లిమెంట్ అయ్యేట్టుగా నైస్ గ్రే కలర్ అండ్ వైట్ డ్యూకో ఫినిష్ లో తీసుకోవడం జరిగింది. ఈ గ్రే కలర్ కూడా డ్యూకో ఫినిష్ అండ్ నైస్ స్పాట్ లైట్స్, చిన్న ఆర్టిఫాక్ట్స్ పెట్టుకోవడం వల్ల దీనికి చాలా ఎన్హాన్స్ అయింది లుక్ అనేది. అండ్ కింద మొత్తం స్టోరేజ్ ఏది మనకి బయట కనబడకుండా స్పీకర్స్ కానీ అన్నిటికీ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఇది సేమ్ మనం ఏదైతే మెయిన్ డోర్ కి యూజ్ చేసామో వీనియర్, అదే వీనియర్ యూజ్ చేయడం జరిగింది. సో ఇటువైపు చూస్తే వెరీ సింపుల్ గా మనం ఒక ఎల్ షేప్ సీటింగ్ ఈ స్పేస్ కి తగ్గట్టుగా కస్టమైజ్ చేయడం జరిగింది. అండ్ వాల్ బ్యాక్ సైడ్ ఒకటి మాత్రం స్పెషల్ అంటే రెగ్యులర్ గా వాల్ పేపర్స్ అండి టెక్స్చర్ పెయింట్స్ అనేసి చూస్తా ఉంటాము. కాకపోతే ఇక్కడ వీ హావ్ డిజైన్ ద వాల్ కూడా కస్టమైజ్ చేయడం జరిగింది. మనం పన్నింగ్ చేపించేసి డయాగ్నల్ గా మనం మెయిన్ డోర్ లో అయితే ఏ కాన్సెప్ట్ తీసుకున్నామో అదే డయాగ్నల్ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. అండ్ ఆ అబ్స్ట్రాక్ట్ షేప్స్ వచ్చేసి స్టోన్ లో న్యాచురల్ స్టోన్ శాండ్ స్టోన్ లో తీసుకోవడం జరిగింది. ఆ ఫ్లవర్స్ అనేటివి ఆ షేప్స్ వచ్చేసి న్యాచురల్ స్టోన్ లో తీసుకోవడం జరిగింది. నైస్. సో అగైన్ ఆ కలర్ కాన్సెప్ట్ రిఫ్లెక్ట్ చేయడం జరిగింది. ఎక్కడైతే మనం గ్రే తీసుకున్నామో అదే గ్రే కాన్సెప్ట్ అండ్ స్టోన్స్ వచ్చేసి మనం ఫ్లోరింగ్ లో కానీ మొత్తం యూజ్ చేసిన కలర్స్ ప్రైమరీ కలర్స్ యూజ్ చేయడం జరిగింది. సో ఎక్దమ్ సోఫా కూడా దానికి మనకి మ్యాచింగ్ లోనే గ్రే తీసుకున్నాము. అండ్ కొంచెం కాంట్రాస్ట్ గా కుషనింగ్ వచ్చేసి మనకి బ్రౌన్ ఉంది కాబట్టి బ్రౌన్ రిఫ్లెక్ట్ అయ్యేట్టుగా తీసుకోవడం జరిగింది. ఓకే. సో ఇటువైపు చూస్తున్నట్టుగా మనకి వెంటిలేషన్ కూడా ఇక్కడ కర్టన్ వైజ్ చేశారు. సో ఈ వాల్ ని మనం సింపుల్ గా ప్లెయిన్ గా బికాస్ ఇక్కడ మనకి వెంటిలేషన్ ఉంది కాబట్టి ఫర్నిషింగ్స్ కూడా దీనికి కాంప్లిమెంట్ అయ్యేట్టుగా బ్రౌన్ కలర్ కాబట్టి కాంప్లిమెంట్ గా ప్రైమరీ కలర్ బేజెస్ తీసుకోవడం జరిగింది. సో మెయిన్ గా మాట్లాడుకోవాలంటే ఈ గ్లాస్ డి ఏదైతే మీరు పార్టీషన్ ఇచ్చారో పార్టీషన్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో ఈ హౌస్ లో అంటే బికాస్ మనకి సెంటర్ స్ప్రెడ్ డ్రాయింగ్ అండ్ డైనింగ్ వచ్చేసి ఓపెన్ గా ఉంది కాబట్టి మొత్తం ప్యాక్ చేయకుండా బికాస్ ఇట్స్ ఒకటే హాల్ ఏరియా మనకి మొత్తం ఏదైనా పూజలు అవన్నీ జరిగినా కూడా ప్లేస్ బ్రేక్ అవ్వకుండా అట్ ద సేమ్ టైం మనకి ప్రైవసీ డిస్టర్బ్ అవ్వకుండా ఉండేట్టుగా వి హావ్ గివెన్ ఇక్కడ ఒక చిన్న పార్టీషన్ ఇవ్వడం జరిగింది. పార్టీషన్ వచ్చేసి మనం చూస్తే కనుక 2 హాల్ అండ్ డ్రాయింగ్ ని బ్రేకప్ చేసేట్టుగా తీసుకున్నాము. ఆ పార్టీషన్ కూడా చూస్తే కనుక డిఫరెంట్ గా గ్లాస్ అండ్ సిఎన్సి కటింగ్ లో తీసుకోవడం జరిగింది. సో అటువైపు కూడా సేమ్ కాన్సెప్ట్ రిపీట్ చేసాము. సో అందులో గ్లాస్ అండ్ సిఎన్సి కటింగ్ తీసుకోవడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ప్లెయిన్ గా కాకుండా మధ్యలో ఒక చిన్న లెడ్జ్ లాగా ఇచ్చి బ్రేక్ చేయడం జరిగింది. సో దట్ మనం ఏమైనా ఆర్టిఫాక్ట్స్ కానీ నిక్ నాక్స్ ఇవ్వడం పెట్టుకున్నా కూడా సరిపోతుంది. కాబట్టి ఎంట్రీలో మనకి ఎన్హాన్స్ అవి కనబడుతుంది లుక్. అలాగే ఇక్కడ కార్నర్ లో అంటే జనరల్ గా అందరికి సెంటిమెంట్ డోర్ ఆపోజిట్ లో కానీ ఎంట్రీలో గణేష్ ఉండాలి అంటారు కాబట్టి ఈ కార్నర్ లో ఒక గణేష్ ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. సో ఇక్కడ సీలింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. సీలింగ్స్ అనగానే రెగ్యులర్ గా చాలా అంటే ఎక్కువ లెవెల్స్ తోని అలా కాకుండా మనం వెరీ సింపుల్ అంటే ఈ ఏరియా బికాస్ ఇట్స్ సిట్ అవుట్ ఏరియా లాగా ఉంది కాబట్టి ఈ ఒక్క ఏరియాని వి హావ్ హైలైటెడ్ అనమాట. కార్నర్ మొత్తం 4 sides వి హావ్ టేకెన్ అవుట్ అండ్ వెరీ సింపుల్ మధ్యలో ప్లేన్ నుంచి కార్నర్ లో ఒక జస్ట్ ఒక కట్ లాగా ఇచ్చాము. అంటే ఎక్కువ మనం ల్యాంప్స్ కూడా కొంచెం పెద్ద సైజ్ లో తీసుకున్నారు 4 sides. నార్మల్ గా మనం సీలింగ్ చూసుకుంటే చిన్న చిన్న ల్యాంప్స్ పెట్టుకుంటారు కదా, చిన్న లైట్స్ ఉంటాయి పెద్ద
పెద్ద లైట్స్ ఉంటాయి. అది డిపెండ్స్ మనకి వాటేజ్ బట్టి డిఫరెన్స్ అవుతా ఉంటుంది. అటువైపు చూస్తే కనుక బికాస్ సీటింగ్ మీద హైలైట్ చేసాము. ఇది వచ్చేసి మెయిన్ డోర్ పైన కాబట్టి 2 డిఫరెంట్ పార్టీషన్స్ లాగా తీసుకోవడం జరిగింది. అండ్ సేమ్ మళ్ళీ మనం ఎలాగైతే ఇక్కడ 4 బాక్సెస్ లాగా ఇచ్చామో ఇందులో కూడా 2-3 నిషెస్ లాగా ఇచ్చి అందులో వుడ్ ఏదైతే వుడ్ మనం మొత్తం తీసుకున్నామో అదే వుడ్ వినియర్ తీసుకోవడం జరిగింది. అండ్ మధ్యలో హైలైట్ చేయడానికి 2 స్పాట్ లైట్స్ ఇచ్చాము. సూపర్, చాలా చక్కగా ఉంది. ఈ వేరియేషన్ కూడా చాలా ఇంపాక్ట్ పడుతుంది. మెయిన్ గా ఈ ఫ్లోర్ పైన కూడా మెయిన్ గా ఫ్లోర్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. టైలరింగ్ కూడా మనం ఇటాలియన్ స్టైల్లో ఉన్న వర్టిఫైల్ టైల్స్ తీసుకోవడం జరిగింది. సో ఇది కూడా మళ్ళీ కాంబినేషన్. ఈ కలర్ కూడా ఎలా పిక్ చేసుకోవడం జరిగింది, వుడ్ అండ్ మనం తీసుకున్న గ్రే కలర్స్ కి వుడ్ కి కాంప్లిమెంట్ అయ్యేట్టుగా తీసుకోవడం జరిగింది లహరిక. ఓకే, సో సూపర్, చాలా చక్కగా ఉంది. ఉన్న స్పేస్ ని కొంచెం బ్రాడ్ గా అనిపించినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ పార్టీషన్ వల్ల కావచ్చు, మీరు తీసుకునే కలర్ కాంబినేషన్ వల్ల కావచ్చు, చాలా చక్కగా అనిపిస్తుంది. సో ఈ రోజు మా సైకిల్ కోసం 3 బెడ్రూమ్ లో ఎంత చక్కని లివింగ్ రూమ్ ను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. సో చూసారు కదా సకలు, ఇది వాటి అలంకృత కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. తల్లిదండ్రులకి గౌరవం ఇస్తూనే ఇటు స్వతంత్రంగా ఆలోచిస్తూ పెళ్లి విషయంలో నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తున్న అమ్మాయిల సంఖ్య బాగా పెరుగుతోంది. పెళ్లి తర్వాత ఆర్థిక విషయాల్లోనూ, కుటుంబ నియంత్రణ, సంతానం గురించి, బంధుమిత్రులను కలిసే అంశాల్లో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కూడా అమ్మాయిలకు లభిస్తుందట. అంతేకాదు, అమ్మాయిలే ఎంపిక చేసుకున్న పెళ్లిలలో గృహహింస కూడా తక్కువగా ఉందని ఐక్యరాజ్య సమితి సర్వే చెబుతోంది. సరే, ఈ అందమైన కార్యక్రమం మీకోసం సిద్ధంగా ఉంది, చూసేయండి. మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన చూడండి చేయండి కార్యక్రమంలో మనతో పాటు చైతన్య ఉన్నారు. ఈరోజు మనకి డిఫరెంట్ ఆర్ట్ ఐటమ్ ని పరిచయం చేయబోతున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం చైతన్య గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఈరోజు మన సకులకు ఏ ఆర్ట్ ని పరిచయం చేయబోతున్నారు? మనం బాల్కనీలో పెట్టుకోవడానికి, ప్లాంటింగ్ చేయడానికి డిజైనర్ పాట్ తయారు చేస్తున్నాను. బాగుందండి. మరి తయారీకి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్పండి. కట్టర్, పెయింట్ బ్రషెస్, పెయింట్స్, ఇంకా మన ఇంట్లో ఉన్న ఏవైనా సరే కుందన్స్, ఇంకా అతికించుకోవడానికి ఈ స్టిక్కర్స్ అండ్ గ్లూ. ముందుగా ఏం చేయాలండి? ముందుగా మనం కట్టర్ తీసుకొని ఈ క్యాన్ ని కట్ చేసుకోవాలండి. ఓకే, పాట్ షేప్ లో కట్ చేసుకోవాలా? కొంచెం ఇలా 2 సైడ్స్ హార్ట్ షేప్ లో కట్ చేసుకోవాలి. ఓకే, 2 సైడ్స్ కట్ చేయాలండి? 2 సైడ్స్ కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుందండి. ఓకే, 2 సైడ్స్ కూడా మనం హార్ట్ షేప్ లో కట్ చేసుకోవాలి. 2 సైడ్స్ హార్ట్ షేప్ లో కట్ చేసుకోవాలి. తర్వాత దీనికి కొంచెం డెకరేట్ చేసుకుందాం. సో దీనికి మనకు నచ్చిన కలర్స్ తీసుకొని ఏదైనా డిజైన్, ఏ డిజైన్ అయితే తీసుకున్నామో ఆ డిజైన్ కి తగ్గట్లు కలర్స్ చూస్ చేసుకొని పెయింటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏం డిజైన్ వేస్తున్నారండి? కొంచెం ఇంట్రెస్టింగ్ గా కనుబొమ్మలు వేసుకొని. ఓకే, నాకు తెలిసి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా ఇది? చాలా ఫాస్ట్. ఇంకా టైం పడుతుంది, జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కట్టర్ తో. ఆ తర్వాత పెయింటింగ్ చేసుకొని డ్రై అయిపోతే ఫినిష్ అయిపోతుంది. లేదనుకుంటే మొత్తం కూడా మనము ఈ టిన్ మొత్తానికి కూడా కలర్ వేసుకోవచ్చు కదా? టిన్ మొత్తం కూడా కలర్ వేసుకొని ఇంకా డెకరేటివ్గా చేసుకోవచ్చు. మొత్తానికి ఇది ఏమంటే కొంచెం పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ప్లాన్స్ వేయడానికి. ఓకే, మన బాల్కనీలో పెట్టుకున్న అందంగా ఉంటుంది. క్యాప్స్ తీసుకున్నాము, 2 క్యాప్స్. అండ్ క్యాప్స్ కి రెడ్ కలర్ అప్లై చేసి సైడ్స్ కి పెడుతున్నారా? అది ఉంటుందా అండి, స్టిక్ అవుతుందా? ఫెవికాల్ తో స్టిక్ అవ్వకపోతే ఫెవిక్విక్ తో స్టిక్ చేయొచ్చు.
ఇలా క్రియేటివ్గా ఏ విధంగా అయినా మనం తయారు చేసుకోవచ్చు. దీంట్లో మట్టి వేసి ప్లాంట్ వేసింది నేను ఒకటి తీసుకొచ్చాను, చూపిస్తాను. ఓకే, ఫైనల్గా ఇలా ఉంటుంది. దీంట్లో మనీ ప్లాంట్స్ కానీ ఎలాంటి ప్లాంట్స్ అయినా వేసుకొని మనం బాల్కనీలో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి, చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. అండ్ మీరు తీసుకున్న టిన్ కలర్ కూడా ఇంకా బాగుంది. కలర్ఫుల్ టిన్స్ చాలా వస్తుంటాయి కాబట్టి మనకు నచ్చిన కలర్ ఏదైనా తీసుకుని ఇలా డిజైన్ చేయొచ్చు. అండ్ అలాగే దీంట్లో క్రీపర్స్ ఉంటాయి కదా, తీగ జాతికి చెందినవి ఏవైనా కూడా పెడితే హ్యాంగ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. చాలా సింపుల్ గా ఈజీగా ఇంట్లో ఉండే ఆయిల్ టిన్ తోనే ఒక డిజైనర్ ఫ్లవర్ పాట్ ఎలా తయారు చేసుకోవాలో మా సకులందరికీ నేర్పించారు. ధన్యవాదాలు. చూసారు కదా సకులు, చైతన్య గారు తయారు చేసి చూపించిన డిజైనర్ ప్లాంటింగ్ పాట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా, చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి డిఫరెంట్ ఆర్ట్స్ ఏవైనా తెలిస్తే సకులందరికీ పరిచయం చేయాలి అంటే వెంటనే మాకు ఫోన్ చేయండి. మా నెంబర్ 040223556540. ఈ నెంబర్కి ఫోన్ చేసి చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఈనాటి మన చూడండి చేయండి. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇప్పుడు ఆధునిక సమాజంలో అమ్మాయి ఆలోచనల్లోనూ అభిప్రాయాల్లోనూ అనేక మార్పులు వస్తున్నాయి. వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి చేసుకోబోయే వరుడి వరకు అన్నిట్లోనూ ఆడపిల్లలు తమ వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నారు. గతంతో పోలిస్తే నేటి తరం అమ్మాయిలు చాలా ఉన్నతంగా తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. సొంతంగా ఆలోచిస్తూ తమదైన ప్రత్యేకతని చూపిస్తున్నారు. సరే, మరి ఇవాల్టి ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాల్ని సూచనల్ని మాకు తప్పకుండా రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. తిరిగి రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే.